నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఐపీఎల్లో ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్ అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. పాయింట్ల పట్టికలో టాప్లో దూసుకెళ్తున్న ఆర్సీబీకి ఈ మ్యాచ్లో మాత్రం ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు అసలు ఛాన్స్ ఇవ్వలేదు. ముఖ్యంగా పవర్ ప్లేలో వికెట్లు తీస్తూ ప్రత్యర్థుల్ని కట్టడి చేసే ఆర్సీబీ బౌలింగ్ లైనప్ను అభిషేక్ శర్మ ఒక్కరే చీల్చి చెండాడాడు. టాస్ గెలిచిన కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకోగానే మొదటి బంతి నుంచే సన్ రైజర్స్ దాడి మొదలైంది. ట్రావిస్ హెడ్ బౌండరీతో స్టార్ట్ చేస్తే అభిషేక్ శర్మ భారీ సిక్సర్తో వార్నింగ్ ఇచ్చాడు. అక్కడి నుంచి ఆర్సీబీ బౌలర్లకు అసలు ఊపిరి తీసుకునే అవకాశం ఇవ్వలేదు. ముఖ్యంగా పర్పుల్ క్యాప్ రేస్లో ముందున్న వెటరన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ లైన్ అండ్ లెంగ్త్తో ఎంత ప్రయత్నించినా అభిషేక్ మాత్రం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఫాస్ట్ బౌలింగ్ అయినా స్పిన్ అయినా ఎవరిని వదలలేదు. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి స్టేడియాన్ని షేక్ చేశాడు. పవర్ ప్లేలో ప్రత్యర్థుల్ని ఒత్తిడిలో పెట్టే ఆర్సీబీకి ఈసారి మాత్రం ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా హెజల్వుడ్ వేసిన ఓవర్లో క్లాసెన్ విరుచుకుపడిన తీరు మ్యాచ్ మొమెంటమ్ను పూర్తిగా మార్చేసింది. ఒక్క ఓవర్లోనే 20కి పైగా పరుగులు రావడంతో ఆర్సీబీ క్యాంప్లో టెన్షన్ స్పష్టంగా కనిపించింది. కృణాల్ పాండ్యా బౌన్సర్లతో నితీష్ కుమార్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని చూసినా అతడు కూడా కౌంటర్ అటాక్తో సమాధానం ఇచ్చాడు. మరోవైపు అభిషేక్ శర్మకు 2 సార్లు లైఫ్ వచ్చినా ఆ అవకాశాలకు ఆర్సీబీ బౌలర్లు ఖరీదు చెల్లించుకున్నారు. కానీ అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. మ్యాచ్పై పూర్తి ఆధిపత్యం ఎస్ఆర్హెచ్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈ మ్యాచ్ తర్వాత సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఒకటే కామెంట్స్ చేస్తున్నారు. ఇది ట్రైలర్ మాత్రమే, అసలైన సినిమా ప్లే ఆఫ్స్లో ఉంటుంది అంటూ చేసిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఎలిమినేటర్లో కానీ ఫైనల్లో కానీ మళ్ళీ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ పడితే ఆర్సీబీ బౌలర్ల పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఒక విషయం మాత్రం క్లియర్, టేబుల్ టాపర్స్ అయినా సరే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ మోడ్లోకి వచ్చిందంటే ఏ బౌలింగ్ అటాక్ అయినా భయం మొదలవుతుంది.